అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా మా డాక్టర్ జగన్రాజు గారు అలాగే మా ఇంటర్బాస్ గారు ఇంతమందిని పంపించినందుకు చాలా ఆనందకరంగా ఉంది. అంటే ఈ రోజు చాలా భారీ ఎత్తున పెడతారనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూల్ పిల్లలు రావడంలో మాకు కొద్దిగా వాతావరణం కూడా అనుకూలించదు. వరకదాం అనుకూలిస్తే మాకు రాజధాని కూడా స్కూల్ పంపిస్తున్నాం. జస్ట్ మేము 9కే మొదలెడతాం. ఇక్కడ డిలే కదా ఎస్టీ కాలేజ్ కూడా పంపిస్తారు. ఇక్కడ రాజాగారు పండుగ కూడా బయటపోమని ఇంకా ఈ 2 వసంతోనే చేస్తున్నాం. అంటే పోలియో అనేది ఇప్పుడు మీ బాగా తెలుస్తుంది. మీ మెడికల్ స్టూడెంట్స్ అంటే కంపల్సరీ మనకి కనుమోలకు తెలియకూడని మీ మెడికల్ స్టూడెంట్స్ కాడి నుంచి అవేర్నెస్ వస్తే పోలియో అనేది మన గవర్నమెంట్ వస్తుంది. అందరూ 3 ముఖ్యమంత్రిగా చెప్పారు. అదే రకంగా ఈ పోలియో పండుగ అనేది ఇంటర్నేషనల్ రోటరీ, దీనికి సపోర్ట్ బిల్ గేట్స్. మనం రూపాయి ఇస్తే ₹2 ఆయన ఇస్తున్నాడు. రేపు పొద్దున్న మనకి పుట్టబోయే యువతరం బాగుండాలంటే ఈ పోలియోకి మన యువత అంతా కోఆపరేట్ చేసి ఈ పోలియో అనే విధానాన్ని మనకు వచ్చి నెక్స్ట్ తరానికి మన దగ్గరకు వచ్చి నాన్ రొటీరియన్స్ అంటే ప్రజలకి అవేర్నెస్ తెలియాలని ప్రోగ్రాం పెట్టాడు. ఇది తెలిసినప్పుడు ఈ పోలియో కూడా ఏంటంటే మనకి ఫండ్ ఏదైనా తెలియదండి. అన్నాళ్ళకి ధనం మీద జరగదు, డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు అంటే మనం ఇస్తేనే కదా మనకి వచ్చింది. అదే రకంగా ఇప్పుడు మన జిఎస్ఓలో అవచ్చు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, లేదా స్కూల్స్ అవ్వచ్చు, కాలేజీలు అవ్వచ్చు, ఎట్లయినా సరే మన ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి చోట పోలియో పండుగ మనం ఎంత రేట్ చేసుకుంటే అంత మన డబ్బులు మనకే సేఫ్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఇంచుమించు 99% పోలియో నిర్మూలన అయింది. అంటే ఎప్పటి నుంచో మొక్కేశారు. ఆ మొక్కేశారు కాబట్టి ఇవాళ ఎక్కడో రేరుగా ఒకరిద్దరు కనపడతాం. నేను బ్లడ్ క్యాంప్ పెట్టాం. ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి ఇచ్చేదిచ్చాం. ఆ అబ్బాయి అప్పుడెప్పుడో తల్లిదండ్రులు ఏదో పోలియో చుక్కలు వేసుకోవాలనుకున్నా జీవితం అంతా పాపం అదో అయిపోయింది పాపం. అతనికి నేను ఏదో మేము బ్యాటరీ తెచ్చామని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు పాత తరం చూస్తే తప్ప కొత్త తరంలో చాలా తక్కువ ఉన్నాం. ఆ తక్కువ కూడా మళ్ళీ మనం రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం పోలియో చుక్క జనాభా పెరుగుతుంటే మన డబ్బులు కావాలంటే మన ఇంకా భగవంతుడి దేవుళ్ళ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారు మీరు రూపాయలు చేయండి ₹2 అన్నాడు. అది ఎవరు అలాగే ఆయన ఇస్తున్నారు కాబట్టి అది ఏం చేస్తున్నాడు ఆయన ఎత్తేసి మొత్తం. అంటే మనలో కూడా తెలియదు కదా, మనలో తెలియడం గురించి అడుగుతున్నారు ₹1. అది ఆయన పెట్టి అసలు మొత్తం ₹3. అదే ఉద్దేశంతో మన కింద ప్రజలకు ఎవరు తెలియజేసేలాగా మనకి మేము కూడా ఒకసారి మీ జిఎస్ఎల్ వస్తాం. వచ్చిన తర్వాత మీ కాలేజీలో టిప్పి పెడతాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఏం అక్కర్లేదు, గుళ్ళోకి వెళ్తే ₹10 ఎలాగ వేస్తాం అలాగా మీ గ్యాప్ వచ్చిన ₹10. అదే మనకి రక్ష. ఇప్పుడు ఏదో మనం వెళ్తాం, గుడిలోకి వెళ్తాం, లేకపోతే చర్చిలోకి వెళ్తాం, లేకపోతే మసీదులోకి వెళ్తాం, దొబ్బేస్తాం. అదే రకంగా దీనికి కూడా కనీసం ₹10 మినిమం వారానికి ఎత్తు పోలియో పండుగ వాళ్ళకి వస్తుంది. ఎవరిని బతిమాలక్కర్లేదు, మీరు వచ్చేయండి అన్నట్టు మనం తెలియకుండా వాళ్ళకి దొక్కుపడితే అది కూడా మన ఉపయోగకరంగా దీన్ని ఉపయోగిస్తే అదే ఆ ఉద్దేశంతో ఈ ర్యాలీ అన్ని పడుతుంది. దాని గురించి ప్రజలకు తెలియడం గురించే మీ అందరూ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం వచ్చినందుకు మాకు ఆనందకరంగా.